సో, టీవీ పెట్టాలంటే భయమేస్తుంది. ఫోను చూడాలంటే భయమేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ టీవీలో బ్రేకింగుల్లో మొత్తం కరోనానే. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత అట్లాంటి సిట్యుయేషన్‌లోకి మళ్ళీ తీసుకెళ్తున్నారేమో అని అనిపిస్తోంది. ఓవరాల్‌గా అసలు కరోనా గురించి ఏం చెప్తారు? చూడమ్మా, కరోనా అనేది కోవిడ్-19 ఏదైతే ఉందో, హ్మ్. ఆల్ఫా, డెల్టా అనేది చాలా మందిని చంపేసింది. బట్ ఒమిక్రాన్ వేరియంట్‌లో కూడా డెత్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డెత్స్ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఉంది అంటే, ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు దానికి గల కారణం ఏందంటే, మీరు అకస్మాత్తుగా చాలామంది నిల్చొని హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. అవును. దాని వెనకాల ఉన్న మర్మం ఏందంటే, వ్యాక్సిన్ కానీ, లేకుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్. హ్మ్. ఇవి 2 కూడా దానికది. మిగతాయన్ని చూస్తున్నట్టయితే లంగ్ ఇన్ఫెక్షన్ కూడా గత 6 నెలల నుంచి, 7 నెలల నుంచి నోటిఫై అవుతున్నాయి. హ్మ్. లంగ్ ఇన్ఫెక్షన్ మనం ఆల్ఫా, డెల్టాలో చూసినట్టు ఉంది. బట్ అందరిలో అవ్వట్లేదు. యంగ్ పేషెంట్స్‌లో మాత్రం కొద్దిగా స్పేర్ చేస్తున్నారు. బట్ ఓల్డర్ పేషెంట్‌లో ఇలాంటివి జరుగుతున్నాయి. హ్మ్. సెకండ్ దాంతో పాటు ఫ్రీక్వెంట్‌గా మనము టీవీలలో గాని, మన 'కాంతార' యాక్టర్ ఎవరు 33 ఇయర్స్ హ్మ్. తను కూడా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కరోజు ఫీవర్ ఉంటుంది. బట్ స్టిల్ దాని వెనకాల మాత్రం బిగ్‌గా చాలా పెద్దగానే అది చేస్తుంది. ఈరోజు మనం మీడియాలో మనం చూసినట్టయితే సింగపూర్, హాంకాంగ్‌లో చాలా కేసెస్ వచ్చాయి. దాంతో పాటు చైనా లాంటి డర్టీ కంట్రీ వాళ్ళు రిపోర్ట్స్ ఏమి ఇవ్వరు. హ్మ్. బట్ మిగతా కంట్రీస్, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్‌లో కేసెస్ అనేది చాలా పెరుగుతున్నట్టు మాత్రం వస్తుంది.